యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి ఏపీపీఎస్సికి సంబంధించి వెబ్సైట్లో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని ఉండాలి. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే మీకు ఐడి అనేది ఉంటుంది కదా, ఆ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఐడి అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి లాగిన్ అయిపోయింది. లేదు మీరు ఒకవేళ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఒకవేళ మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే మీకు మీ యొక్క ఈమెయిల్కి యొక్క డీటెయిల్స్ వస్తాయి. ఆ డీటెయిల్స్ తోటి మీరు లాగిన్ అవ్వచ్చు అనమాట. సో తర్వాత ఇక్కడ వల్ల న్యూ యూజర్ అయితే న్యూ యూజర్ అని చెప్పేసి సెలెక్ట్ చేసేసి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే సో మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మరి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత సీరియల్ నెంబర్ 1 డైరెక్ట్ రిక్రూట్మెంట్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంది కదా, ఇది మనము సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట, న్యూ రిజిస్ట్రేషన్. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి న్యూ రిజిస్ట్రేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఈ విధంగా అయితే వస్తుంది. ఇందులో మనము మన డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో ఎవరు కూడా ఏ చిన్న మిస్టేక్స్ అయితే చేయొద్దు. సో చేస్తే మళ్ళీ మాడిఫై చేసుకోవచ్చు, కాకపోతే మీరు జాగ్రత్తగా అయితే ఫిల్ చేయండి క్లియర్గా విని. సో ఫస్ట్ ఏంటంటే బేసిక్ డీటెయిల్స్. సో ఇక్కడ బేసిక్ డీటెయిల్స్లో ఏంటంటే యాజ్ పర్ ఎస్ఎస్సి లేదా బర్త్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే తర్వాత డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎస్ఎస్సి లేదా బర్త్ సర్టిఫికేట్ ప్రకారం ఇక్కడ ఇవ్వాలి. సో తర్వాత జెండర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు బర్త్ ప్లేస్కి సంబంధించి డీటెయిల్స్, అంటే మీరు ఏ డిస్ట్రిక్ట్లో జన్మించారు, తర్వాత మండల్ ఏంటి, తర్వాత విలేజ్, తర్వాత కమ్యూనిటీ, సో మీ యొక్క క్యాస్ట్ ఏంటి, సో ఏ క్యాస్ట్ అయితే క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత నెక్స్ట్ మీ యొక్క ఫాదర్ నేమ్ ఏంటి, మదర్ నేమ్, మదర్ టంగ్, మనది తెలుగు కాబట్టి తెలుగు. సో తర్వాత రిలీజియన్, సో మీరు ఏ రిలీజియన్ అయితే ఆ రిలీజియన్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ముస్లిం అయితే ముస్లిం, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్. సో తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ 1 and 2 అని చెప్పేసి సపరేట్గా ఉన్నాయి కదా. సో ఏంటి అంటే ఇవి పుట్టుమచ్చలు అనమాట, మన 10th మెమోలో ఉంటాయి కదా. సో అక్కడ ఏవి ఉంటాయో అవి ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. ఒకవేళ లేకపోతే నో మార్క్ అని చెప్పేసి రాసేసేయండి, ఓకేనా, నో మార్క్ అని చెప్పేసి రాసేసేయండి. ఈమెయిల్ ఐడి దగ్గర ఈమెయిల్ ఐడి ఇవ్వండి. తర్వాత మొబైల్ నెంబర్ అనేది వర్కింగ్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి. తర్వాత అదర్ డీటెయిల్స్. సో ఇక్కడ అదర్ డీటెయిల్స్లో ఆర్ యూ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్, లేకుంటే నో పెట్టండి. ఆర్ యూ ఎన్ ఎక్స్ సర్వీస్మెన్ పర్సన్, మీరు ఒకవేళ ఎక్స్ సర్వీస్మెన్ పర్సన్ అయితే ఎస్ పెట్టండి, లేకుంటే నో పెట్టండి. తర్వాత ఆర్ యూ రిట్రెంచ్డ్ టెంపరీ ఎంప్లాయ్ ఇన్ ద స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి అంటున్నారు, నో పెట్టండి. హ్యావ్ యూ వర్క్డ్ యాజ్ ఇన్స్ట్రక్టర్ ఇన్ ఎన్సీసీ, మీరు ఎన్సీసీలో ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు, చేస్తే ఎస్, లేకుంటే నో పెట్టండి. తర్వాత ఆర్ యూ ఎంప్లాయిడ్, సో మీరు ఎంప్లాయ్ అయితే ఎస్ పెట్టండి. ఎస్ పెట్టిన తర్వాత మీరు ఒకవేళ ఎంప్లాయ్ అయితే ఆ డీటెయిల్స్ ఇవ్వాలి, లేకుంటే నో అని చెప్పేసి పెట్టండి. ఆర్ యూ ఎన్ ఎక్స్ ఎంప్లాయ్ ఇన్ గవర్నమెంట్, సో మీరు ఆల్రెడీ గవర్నమెంట్కి సంబంధించి ఏపీలో ఎక్స్ ఎంప్లాయ్ అని చెప్పేసి అంటున్నారు, అయితే ఎస్ పెట్టండి, లేకుంటే నో పెట్టండి. సో మ్యాక్సిమం అన్నీ కూడా నో పెట్టండి. తర్వాత ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్. సో ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్లో వచ్చేసి ఫస్ట్ మనము కరెస్పాండెన్స్ అడ్రస్ అనేది ఈ బాక్స్లో అయితే ఎంటర్ ఇచ్చాలి, ఈ బాక్స్లో. తర్వాత పర్మనెంట్ అడ్రస్, సో పర్మనెంట్ అడ్రస్కి సంబంధించి ఈ బాక్స్లో అయితే ఎంట్రీ ఇచ్చాలి. ఒకవేళ మీ యొక్క కరెస్పాండెన్స్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ ఒకటే అయితే ఇక్కడ మీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ బాక్స్, ఒక చిన్న బాక్స్ కనిపిస్తుంది కదా ఇక్కడ, సో ఈ బాక్స్, సో ఇది టిక్ చేస్తే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ రావడం అయితే జరుగుతుంది డైరెక్ట్గా. సో ఫస్ట్ ఇది ఇచ్చిన తర్వాత ఇది టిక్ చేయండి, సో డైరెక్ట్గా ఇక్కడ వస్తాయి. సో తర్వాత ఏంటంటే స్కూలింగ్ డీటెయిల్స్. సో స్కూలింగ్ డీటెయిల్స్లో ఇక్కడ రెగ్యులర్ స్టడీ, ప్రైవేట్ స్టడీ, ఓపెన్ స్కూలింగ్, ఈ విధంగా మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో మీరు రెగ్యులర్గా చదువుకున్నట్లయితే రెగ్యులర్ స్టడీ పెట్టండి, లేదు మేము ప్రైవేట్ స్టడీ అనుకుంటే ప్రైవేట్ స్టడీ. తర్వాత ఏంటంటే ఇక్కడ ఓపెన్ స్కూలింగ్, సో చాలామంది ఓపెన్లో కూడా చదివి ఉంటారు, సో ఓపెన్ స్కూలింగ్ అయితే ఓపెన్ స్కూలింగ్ పెట్టండి. సో 4th ఆప్షన్, సో 4th ఆప్షన్ ఇక్కడ గమనించండి జాగ్రత్తగా, మైగ్రేట్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్. సో ఇది ఎప్పుడు జరిగిందంటే మనకి తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు, అప్పుడు ఏదైతే అప్పుడు జియో రిలీజ్ చేశారు కదా, ఆ టైంకి సంబంధించి అప్లికేబుల్ అయినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. మోస్ట్లీ అందరూ కూడా రెగ్యులర్ స్టడీ పెట్టడానికి ట్రై చేయండి, సో అందరూ కూడా రెగ్యులర్ చదువుతారు. ఒకవేళ మీరు ఇన్ కేస్ ఓపెన్లో చదివితే ఓపెన్ పెట్టండి, సో ఆ విధంగా. తర్వాత ఏంటి అంటే నెక్స్ట్ మీ యొక్క స్కూలింగ్కి సంబంధించి డీటెయిల్స్, అంటే మీరు 4th క్లాస్ నుంచి స్టార్ట్ చేయండి. ఇక్కడ 4th క్లాస్ అనేది ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, తర్వాత స్కూల్ నేమ్ ఏంటి అది ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఫస్ట్ మీకు ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ 10th క్లాస్కి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. ఫస్ట్ ఇక్కడ 10th క్లాస్ అనేది ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, తర్వాత బోర్డు,
నెక్స్ట్ స్కూల్ నేమ్, హాల్ టికెట్ నెంబర్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ మంత్లో పాస్ అయ్యారు, మెమో పక్కన పెట్టుకొని డీటెయిల్స్ ఇవ్వండి. తర్వాత ఎంత పర్సెంటేజ్ వచ్చింది. తర్వాత మీరు నెక్స్ట్ ఏంటంటే 10th క్లాస్ ఒకవేళ మీరు 2015లో పాస్ అయ్యారు అనుకుందాం. తర్వాత ఇవన్నీ కూడా ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత 2014 ఆ విధంగా మీకు ఈజీ ఉంటుందని చెప్తున్నాను. సో ఆ విధంగా మిగతా క్లాస్కి సంబంధించి డీటెయిల్స్ స్కూల్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్, ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలంటే మీరు ఇంటర్మీడియట్ చదవని ఉండాలి, లేకుంటే డిప్లొమా అనే చదవని ఉండాలి. రెండిట్లలో ఏది ఉన్నా పర్వాలేదు. సో మీరు ఒకవేళ ఇంటర్ చదివితే మాత్రం ఇక్కడ 10+2 డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది కదా, 10+2 డీటెయిల్స్, ఇందులో మీరు డీటెయిల్స్ ఇవ్వాలి. ఒకవేళ మీరు డిప్లొమా చదివితే సో డిప్లొమా అని చెప్పేసి సపరేట్గా ఒక సెక్షన్ ఉంటుంది డిప్లొమా, ఇందులో మీ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. సో మీకు ఏ క్వాలిఫికేషన్ ఉంటే అదే అన్నమాట. ఇక్కడ మీరు మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఏ బోర్డులో పాస్ అయ్యారు దానికి సంబంధించి, తర్వాత ఏ గ్రూప్లో పాస్ అయ్యారు ఇంటర్ అది కూడా ఇవ్వాలి. తర్వాత హాల్ టికెట్ నెంబర్, సో ఆ విధంగా కాలేజ్ నేమ్, పర్సంటేజ్, ఏ మంత్, ఏ ఇయర్ అదంతా కూడా ఇచ్చేసేయండి. తర్వాత ఒకవేళ మీరు గ్రాడ్యుయేషన్ చేస్తే మనకి కావాల్సింది మినిమం ఇంటర్మీడియట్. మీరు ఒకవేళ గ్రాడ్యుయేషన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు, అది మనకి కంపల్సరీ ఏం కాదు. సో మీకు హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉంటే అవి ఇవ్వచ్చు, లేకపోతే లేదు. తర్వాత అడిషనల్ క్వాలిఫికేషన్ ఏమైనా ఇంకా యాడ్ చేయాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు, అది కంపల్సరీ కాదు. తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్, సో ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్లో జాగ్రత్తగా గమనించండి. సో ఇక్కడ మనకు పెద్ద రిస్ట్రిక్షన్స్ అయితే ఏమీ లేవు, మనకి సింపుల్గానే ఇచ్చారు. ఫోటో అనేది 50 KB లోపు ఉండాలి, సిగ్నేచర్ వచ్చేసి 30 KB లోపు ఉండాలి. సో ఆ విధంగా మీరు చూసుకోండి. అది కూడా మనకి జేపీఈజీ ఫార్మాట్ లేదా జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి, గమనించండి. సో అవన్నీ కూడా రెడీగా పెట్టుకొని డైరెక్ట్గా చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి ఫోటో సిగ్నేచర్ అనేది సపరేట్గా అప్లోడ్ చేయాలి. చేసేసిన తర్వాత ఇక చెక్ బాక్సెస్ రెండు కూడా టిక్ చేసేసి ప్రివ్యూ మీద క్లిక్ చేయాలి. సో ప్రివ్యూ మీద క్లిక్ చేసిన తర్వాత సో అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఇచ్చారు అనుకున్న తర్వాత సో మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసేసుకున్న తర్వాత మీకు వన్ టైం రిజిస్ట్రేషన్కి సంబంధించి ఒక ఐడి అనేది వస్తుంది. ఆ ఐడి అనేది వచ్చిన తర్వాత ఏంటి అంటే సో మీరు మొత్తం బ్యాక్ వచ్చేసేసండి. సో మొత్తం బ్యాక్ వచ్చేసిన తర్వాత ఏంటి అంటే మీకు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్కి సంబంధించి కంప్లీట్ అయిన తర్వాత మీరు ఒకవేళ పాస్వర్డ్ రాకపోతే మీరు ఫర్గాట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేయండి. అది చెప్తాను ప్రాసెస్ అనేది ఇలాను. ఒకవేళ పాస్వర్డ్ మీ యొక్క మెయిల్కి కానీ మొబైల్కి కానీ రాకుంటే ఏం చేయాలంటే సో మీరు ఏపీఎస్సికి సంబంధించి మెయిన్ వెబ్సైట్ హోమ్ పేజీలోకి అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, మెనూ సెక్షన్. ఇక్కడ దీని మీద క్లిక్ చేసిన తర్వాత లాస్ట్లో లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత కొంచెం కిందికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి ఫర్గాట్ పాస్వర్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే మనకి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది కదా, ఆ ఐడి నెంబర్ ఇచ్చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి క్యాప్చా ఇవ్వగానే సో మీకు కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని చెప్పేసి వస్తుంది. ఆ విధంగా మీరు కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మీరు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్గా మీరు ఇక్కడ హోమ్ పేజ్లోకి అయితే వచ్చేసేయండి. psc.ap.gov.in అని చెప్పేసి డైరెక్ట్గా ఫ్రెష్గా పేజ్ అనేది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. మీరు ఇక్కడ ఏపీఎస్సి వెబ్సైట్ అని చెప్పేసి, ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి, ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చెప్పేసి ఈ విధంగా ఉంటాయి. సో ఇక్కడ మీరు థర్డ్ ఆప్షన్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా పేజ్ అనేది వస్తుంది, గమనించండి. మీరు వేరే పేజ్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వద్దు, ఇదే పేజ్. ఇక్కడ మీరు ఇంటర్ఫేస్ అంతా గమనించండి, ఇలా ఉండాలి. సో ఇక్కడ మీరు ఒక ఐడి నెంబర్ ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చా ఇచ్చేసి డైరెక్ట్గా లాగిన్ పైన క్లిక్ చేయాలి. మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది, నోటిఫికేషన్ నెంబర్, అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చూడొచ్చు. సో ఈ రోజు నుంచి మీరు August 5th లోపు అయితే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫిల్ అప్లికేషన్ పైన క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ స్టేటస్ అనేది సబ్మిట్ అయిందా లేదా అని చెప్పేసి ఈ యొక్క లింక్ పైన క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇప్పుడు మనము అప్లికేషన్ సబ్మిషన్ చేయాలి కాబట్టి ఫిల్ అప్లికేషన్ పైన క్లిక్ చేయాలి. సో మనకి నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది పేజ్ అనేది. ఇక్కడ మనకి కంప్లీట్గా అప్లికేషన్ సబ్మిషన్ చేసే ముందు ఇక్కడ మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో దానికి సంబంధించి కంప్లీట్గా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తుంది, అన్నీ కూడా గమనించండి. తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ అనేది ఈ విధంగా టిక్ చేయండి. సో టిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ మనకు అదర్ డీటెయిల్స్లో ఇవన్నీ డీటెయిల్స్ అనేవి ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ ఆర్ యూ లోకల్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే ఎస్ సెలెక్ట్ చేయండి, లేదు మీరు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కాకుండా వేరే స్టేట్ వాళ్ళు అయితే నో సెలెక్ట్ చేయండి. ఒకవేళ ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేస్తే దానికి సంబంధించి ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు సెలెక్ట్ చేయండి. ఒకవేళ తర్వాత ఏంటి అంటే ఆర్ యూ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ కూడా. సో ఒకవేళ ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. సో తర్వాత ఆర్ యూ బిలాంగ్ టు నాన్ క్రిమీ లేయర్ అని చెప్పేసి అంటున్నారు. సో ఒకవేళ ఎన్సీసీ సర్టిఫికేట్కి సంబంధించి నాన్ క్రిమీ లేయర్కి సంబంధించి ఎలిజిబుల్ అంటే ఒకవేళ ఎస్ పెట్టండి, లేకుంటే నో పెట్టండి. తర్వాత ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ఎస్ పెట్టండి, లేకుంటే నో పెట్టండి. తర్వాత ఆర్ యూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైట్ కార్డ్ హోల్డర్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఒకవేళ
వైట్ కార్డు ఉంటే మీకు వైట్ రేషన్ కార్డు ఎస్ పెట్టండి, లేకుంటే నో సెలెక్ట్ చేయండి. తర్వాత ఆర్ యూ డిబారెడ్ ఫ్రమ్ ఎనీ పిఎస్సి ఆర్ యూపీఎస్సి అని చెప్పేసి అంటున్నారు, నో పెట్టండి. తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో సెలెక్ట్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ మీరు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళైతే ఇంటర్మీడియట్ పెట్టండి, లేదు మీరు ఒక డిప్లొమా చేస్తే ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత మీరు దానికి సంబంధించి క్వాలిఫికేషన్ అనేది అంటే మెమోలో ఉంటుంది కదా, ఎప్పుడు పాస్ అయ్యారు అనేది దానికి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత మీరు ఇంకా హయ్యర్ క్వాలిఫికేషన్స్ చదివితే ఎస్ పెట్టండి, లేకుంటే నో పెట్టండి. తర్వాత ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి జాబ్స్ భర్తీ చేస్తున్నారు కదా, ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే ఆ పోస్ట్ సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించి పోస్ట్ ప్రిఫరెన్స్ నెంబర్ అనేది ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని తర్వాత యాడ్ పైన క్లిక్ చేయాలి. సో తర్వాత ఏంటి అంటే ఫిజికల్ రిక్వైర్మెంట్స్, ఇక జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్లో ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి చూస్తారు. కాబట్టి ఇక్కడ మీరు ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి ఉన్నాయా అని చెప్పేసి అడుగుతున్నారు, హైట్ దానికి రిలేటెడ్గా ఉంటేనే అప్లై చేస్తాం కాబట్టి ఎస్ సెలెక్ట్ చేయండి. తర్వాత డూ యూ పాసెస్ నార్మల్ ఐసైట్, సో ఇక్కడ మీకు ఐసైట్ అనేది నార్మల్గా ఉండాలి కాబట్టి ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేయండి. సో తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్, సో ఆంధ్రప్రదేశ్లోని కండక్ట్ చేస్తారు ఎగ్జామినేషన్స్, 3 సెంటర్స్ మనం ప్రిఫరెన్సెస్గా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మీకు ఫస్ట్ దగ్గర ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కొంచెం దూరం అనేది సెలెక్ట్ చేసుకోండి, తర్వాత ఇంకా కొంచెం దూరం, ఆ విధంగా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పేమెంట్ డీటెయిల్స్, ఇక్కడ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కింద 250 రూపాయలు, ఎగ్జామినేషన్ ఫీజు అయితే లేదు, ఫైనల్ అమౌంట్ 250 రూపీస్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో తర్వాత ఇక్కడ మీరు ఈ యొక్క డిక్లరేషన్స్ ఇచ్చేసి తర్వాత సేవ్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. అప్లై చేసేటప్పుడు ఒకటి జాగ్రత్తగా గమనించండి, అంటే మనకి ఇందులో ఎఫ్బిఓ అండ్ అలాగే ఏబిఓ అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ 2 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తారు కదా. అయితే మనం ఇక్కడ అప్లికేషన్ సబ్మిషన్ చేసేటప్పుడు ఏ విధంగా సెలెక్ట్ చేయాలి పోస్టులు అంటే ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ మీరు పోస్ట్ డీటెయిల్స్కి సంబంధించి పోస్ట్ నేమ్ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ ఏ పోస్ట్కి సంబంధించి ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో అదే సెలెక్ట్ చేసుకొని తర్వాత పోస్ట్ ప్రిఫరెన్స్ నెంబర్ 1 అని చెప్పేసి ఇచ్చేసి యాడ్ పైన క్లిక్ చేయాలి. సో యాడ్ చేసిన తర్వాత డైరెక్ట్గా యాడ్ అయిపోతుంది. తర్వాత మనము నెక్స్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అంటే ఫస్ట్ ఏబిఓ పెట్టాను, తర్వాత ఇప్పుడు ఎఫ్బిఓ పెట్టుతున్నాను, పెట్టిన తర్వాత ఇది సెకండ్ కాబట్టి సెకండ్ ప్రిఫరెన్స్ పెట్టేసి యాడ్ పైన క్లిక్ చేయాలి. సో చేసేసిన తర్వాత మనకి ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఇక్కడ యాడ్ అయితే కావడం జరిగింది, ఈ విధంగా రావాలన్నమాట. సో వచ్చిన తర్వాత మనము ఆ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మీకు తెలుసు కదా, అలాగే ఏబిఓకి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి తెలుసు కదా. మీరు ఏం చేస్తారంటే నోటిఫికేషన్లో మీరు మీ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ డివిజన్లో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత డివిజన్ ప్రిఫరెన్స్ అనేది అక్కడ నుంచి మీరు చూసుకున్న తర్వాత ఇక్కడ డివిజన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆ డివిజన్కి సంబంధించి ప్రిఫరెన్స్ నెంబర్ అనేది ఇచ్చేసండి. ఇచ్చిన తర్వాత యాడ్ పైన క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి కూడా సేమ్ అన్నమాట, మీరు ఏ డివిజన్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ డివిజన్కి సంబంధించి ప్రిఫరెన్స్ నెంబర్ ఎంత, ఆ విధంగా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా యాడ్ చేయాలన్నమాట. ప్రిఫరెన్సెస్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఫిజికల్ రిక్వైర్మెంట్స్, డూ యూ పాజెస్ రిక్వైర్డ్ ఫిజికల్ స్టాండర్డ్స్ అంటే మనకి ఇక్కడ రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి ఫిజికల్లీ ఫిట్గా ఉండాలి. అంతేకాకుండా మీరు హైట్ అండ్ అలాగే దానికి రిలేటెడ్గా మనకి ఇచ్చినటువంటి చెస్ట్కి సంబంధించి రిక్వైర్మెంట్స్ ఉండాలి కాబట్టి అది ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఉంటే నీకు అప్లై చేస్తున్నాం ఎస్ పెట్టండి. తర్వాత హై సైట్ అంటే కంటి చూపు అనేది నార్మల్గా ఉండాలి కాబట్టి ఎస్ పెట్టండి. ఇవి రెండు కూడా ఎస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్, సో ఇక ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాయి, తెలంగాణ వాళ్ళు కూడా ఆంధ్రాకి వెళ్ళి రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు 3 సెంటర్స్ అనేవి ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రిఫరెన్సెస్గా పెట్టుకోవచ్చు. సో మీకు నచ్చినది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అప్లికేషన్ ఫీజు ఇక్కడ చూపిస్తుంది, మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి క్యాస్ని బట్టి ఆ ఫీజు అనేది మీరు డైరెక్ట్గా ఇక్కడ డిక్లరేషన్ మీద ఇచ్చేసి సేవ్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫీ అనేది మీరు పే చేసి సబ్మిషన్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో మెయిన్గా ఏంటంటే మీరు ఇక్కడ చేయాల్సింది పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఎందుకంటే మీరు నోటిఫికేషన్లో ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కంప్లీట్ లిస్ట్ ఇచ్చారు, అక్కడ నుంచి మీరు జాగ్రత్తగా చూసుకొని ఇక్కడ డివిజన్కి సంబంధించి ప్రిఫరెన్సెస్ సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ కూడా ఇచ్చేసి మీరు అన్నీ కూడా చెక్ బాక్స్ ఇచ్చేసి సేవ్ అండ్ సబ్మిట్, సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత సేవ్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ మీరు ఫిజికల్ స్టాండర్డ్స్కి సంబంధించి ఎస్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫిజికల్ స్టాండర్డ్స్ ఎంత ఉండాలి ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ ఇచ్చారు, గమనించండి. అమ్మాయిలు అయితే మాత్రం 150 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, చెస్ట్ వచ్చేసరికి 79 సెంటీమీటర్స్ ఉండాలి వితౌట్ ఎక్స్పాన్షన్, ఎక్స్పాండ్ అయితే 5 సెంటీమీటర్స్ ఉండాలి. అబ్బాయిలు అయితే మాత్రం 163 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి,
నెక్స్ట్ చెస్ట్ వచ్చేసి 84 సెంటీమీటర్స్, ఎక్స్పాండ్ అయితే 5 సెంటీమీటర్స్ అవ్వాలి. అయితే ఎస్టీ వాళ్ళకి 5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది హైట్ విషయంలో. అండ్ అలాగే దీనికి సంబంధించేమో 2.5 అనుకుంటే ఒకసారి చెక్ చేయండి నోటిఫికేషన్. సో తర్వాత ఇది ఎస్ సెలెక్ట్ చేసేసి మిగతావన్నీ కూడా ఇచ్చేసి సబ్మిషన్ చేసేస్తే మొత్తం మనకి అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఫీ అనేది కంపల్సరీగా పే చేయాల్సి అయితే ఉంటుంది. అదే ఫీ అనేది పే చేస్తేనే మీ అప్లికేషన్ అనేది కన్సిడర్ చేస్తారు. మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా మనకి ఫైనల్గా అప్లికేషన్ డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ ఓకే పైన క్లిక్ చేసి మనకు కంప్లీట్ అయితే చేసేసేయచ్చు అనమాట. అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ ఫీ పేమెంట్ అనేది చేయాలి. సో ఫీ పేమెంట్ చేయమని చెప్పాను కదా. సో ఫీ పేమెంట్ చేయడానికి మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ యూజ్ చేయొచ్చు, లేదంటే డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్కి సంబంధించి ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్, ఐసిఐసి సపరేట్ ఆప్షన్ ఉంది. అలాగే అదర్ బ్యాంక్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. సో మీకు నచ్చినటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని పే నౌ పైన క్లిక్ చేసేసి ఆ ఫీ అనేది పే చేసి మొత్తం మనకి సబ్మిషన్ చేస్తే అప్లికేషన్ అనేది కంప్లీట్గా సబ్మిట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత అప్లికేషన్ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. అప్లికేషన్ ఫీజు అనేది పే చేసేసి మొత్తం అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిన తర్వాత డైరెక్ట్గా మీరు ఇక్కడ చెక్ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీ యొక్క ఐడి అనేది ఇచ్చేసి డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. సో ఇలా మనము ఏపీఎస్సికి సంబంధించి ఒక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకి ఒక సింగిల్ అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసేస్తే సరిపోతుంది. ఇలా మీరు సింపుల్గా ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే చేసేసేయచ్చు. అయితే అప్లై చేసే ముందు అందరికీ కూడా ఒక చిన్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే మీరు నోటిఫికేషన్లో వేకెన్సీస్ అనేవి క్లియర్గా ఒకసారి చూసుకోండి. ఏ డివిజన్కి ప్రిఫరెన్స్ పెట్టాలనుకుంటున్నారో అది ముందుగా ఒకసారి నోట్ చేసుకొని పెట్టుకోండి. మీకు అప్లై చేసేటప్పుడు ఈజీ అయితే అవుతుంది. మనకి ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సినటువంటి పని లేదు. జస్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేస్తే సరిపోతుంది. మీకు ఎటువంటి మెమోలు కానీ క్యాస్టులు కానీ అలాంటివి ఏమీ అవసరం లేదనమాట. సో ఇలా మనము సింపుల్గా అప్లై అయితే చేయొచ్చు. మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.